ఛేదనము. మనం ఇంతకుముందు 2 సమితుల సమ్మేళనం గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో 2 సమితుల ఛేదనం అంటే ఇంటర్సెక్షన్ గురించి నేర్చుకుందాం. సరి సంఖ్యల సమితి E(2, 4, 6, 8) మరియు 5 యొక్క గుణిజాల సమితి F(5, 10, 15, 20) E(2, 4, 6, 8) F(5, 10, 15, 20) ఇలా అనుకుందాం. ఈ మరియు ఎఫ్లు కొన్ని ఉమ్మడి పూర్ణాంకాలను కలిగి ఉన్నాయని మనం వాటిని వెన్ చిత్రం ద్వారా కూడా చూపించడం జరిగింది. గత వీడియోలో చూపించినట్టు ఈ యూనియన్ ఎఫ్ అనేది ఎక్స్ అనే మూలకాలు కల సమితి. అక్కడ ఎక్స్ అనేది ఈకి చెందొచ్చు లేదా ఎఫ్కి చెందొచ్చు. పేరులో చెప్పినట్టు ఇది 2 సమితుల సమ్మేళనం, యూనియన్ అంటున్నాం, ఈ యూనియన్ ఎఫ్. కాబట్టి ఇది మొత్తం ఎరుపు ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అంటే సంఖ్యలు 2, 4, 6, 8, 10, 12, 14 ఇలా. ఇక్కడ కొన్ని మూలకాలు ఈ మరియు ఎఫ్లలో ఉమ్మడిగా ఉన్నాయి. ఇవి వృత్తాలు ఖండించుకున్నప్పుడు ఏర్పడిన ఉమ్మడి ప్రాంతంలో అంటే ఆకుపచ్చ భాగంలో ఉంటాయి. ఆ మూలకాలు ఏర్పరిచిన సమితిని ఎల్ అనుకుందాం. ఎల్ అనేది ఈ మరియు ఎఫ్ల ఛేదనం, ఇంటర్సెక్షన్. దీన్ని మనం ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అని రాస్తాం. ఈ ఛేదనము ఇంటర్సెక్షన్ గుర్తు తలకిందులైన యు. ఈ మరియు ఎఫ్ సమితుల ఛేదనం అనేది ఈ 2 సమితులకు చెందిన అన్ని ఉమ్మడి మూలకాల సమితి. అంటే ఎక్స్ సబ్సెట్ ఈ మరియు ఎక్స్ సబ్సెట్ ఎఫ్ కూడా. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ సమితి 10, 20, 30, 40, 50, 60 మొదలైన వాటిని కలిగి ఉంటుంది. అంటే సమితి ఈకి చెందిన సరి సంఖ్యలు మరియు సమితి ఎఫ్కి చెందిన 5 గుణిజాలు. అంటే 5 గుణిజాలు అంటే 5తో భాగించబడే సంఖ్యలు. ఈ మరియు ఎఫ్ల ఛేదన సమితిలో ఎటువంటి మూలకాలు అంటే ఎటువంటి పూర్ణాంకాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. 100 వీటిల్లో ఉంటుందా? 100 సరి సంఖ్య కాబట్టి ఈకి చెందుతుంది. 100 5 యొక్క గుణిజం. 5 × 20, 5 20లు 100. కాబట్టి 100 ఎఫ్కి కూడా చెంది ఉంటుంది. కాబట్టి 100 ఈ మరియు ఎఫ్ల ఛేదన సమితిలో ఉంటుంది. 112 ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్లో ఉంటుందా? చూద్దాం. 112 సరి సంఖ్య కాబట్టి ఈకి చెందుతుంది. కానీ 112 5 యొక్క గుణిజం కాదు కాబట్టి ఎఫ్కి చెందదు. కాబట్టి 112 ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్కు చెందదు. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. సమితి ఏలో 1, 2, 3, 4, 5 మరియు సమితి బిలో 3, 6, 9, 12, 15లను కలిగి ఉన్నాయనుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 2 సమితుల్లోని ఉమ్మడి మూలకాలను కలిగి ఉంటాయి. ఈ సందర్భంలో 3 అనేది ఉమ్మడి మూలకం కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో 3ను మాత్రమే కలిగి ఉంటుంది. మనం మరొక ఉదాహరణ తీసుకుందాం. సమితి ఏలో 2, 4, 6, 8, 10 ఇలా కొన్ని సరి సంఖ్యలు మరియు సమితి బిలో 1, 3, 5, 7, 9 ఇలా కొన్ని బేసి సంఖ్యలు ఉన్నాయనుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బిలో 2టికి చెందిన ఉమ్మడి మూలకాలు ఉంటాయి. ఈ సందర్భంలో 2టిలో ఉమ్మడి మూలకాలు లేవు. కారణం ఏమిటి? ఒక సంఖ్య ఒకేసారి సరి మరియు బేసి సంఖ్య అవ్వదు కాబట్టి. ఏ ఇంటర్సెక్షన్ బి ఒక శూన్య సమితి అవుతుంది. 2టిలో ఉన్న మూలకాలు ఏమీ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఒక శూన్య సమితి. ఈ శూన్య సమితిని ఈ గుర్తుతో సూచిస్తాం. మరియు వెన్ చిత్రంలో ఉమ్మడి భాగం లేని 2 వృత్తాలు ఏ మరియు బిలుగా సూచిస్తాం. కారణం వాటిలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి. లేదా వాటి ఛేదన సమితి ఒక శూన్య సమితి లేదా మూలకం లేని సమితి. ఈ సందర్భంలో ఏ మరియు బి సమితులను మనం వియుక్త సమితులు అంటాం. అంటే అవి ఎటువంటి ఉమ్మడి మూలకాలు కలిగి లేవని, అంటే వాటి ఛేదన సమితి శూన్య సమితి అని అర్థం. సంక్షిప్తంగా మనం చూస్తే ఏ మరియు బి అనే సమితుల ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అని సూచిస్తారు. ఇది ఏ మరియు బిలో గల ఉమ్మడి మూలకాలను కలిగి ఉంటుంది. అంటే అన్ని మూలకాలు సమితి ఏలో మరియు సమితి బిలోనూ కూడా ఉంటాయి. ఈ రోజుకి ఈ పాఠం. మరి తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.